మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అమరావతి ప్రాంతంలో జరగబోతోంది. మే 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమరావతి ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అంటే సభా వేదికకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా భారీగా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం మనం ఏదైతే ప్రధాన వేదిక ఉందో ఆ ప్రధాన వేదిక దగ్గర ఉన్నాం. ఇక్కడ 2 వేదికలు అయితే ఏర్పాటు చేస్తారు. ఒకటి సాంస్కృతిక విన్యాసాలు ఏవైతే ఉంటాయో భరతనాట్యం కానీ ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసేందుకు ఒక వేదిక ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర ప్రముఖులు పాల్గొనేటువంటి వేదిక ఒకటి ఉంటుంది. సో మొత్తంగా 60,000 మంది ఇక్కడ వచ్చి ప్రజలు హాజరవుతారు. అదేవిధంగా వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4,500 వరకు ఇక్కడికి వచ్చి హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో దీనికోసం అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అటు వాటర్ ప్రూఫ్ వ్యవహారాలు కానీ అంటే వర్షం పడినా కానీ ఇబ్బంది కలగకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం నుంచి వచ్చిన తర్వాత అంటే గన్నవరం నుంచి ఇక్కడ సచివాలయం ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి వేదికకి వచ్చేటువంటి ప్రాంగణం మొత్తం కూడా అంటే దాదాపు 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే హెలిప్యాడ్కి ఇక్కడికి ఈ వచ్చే దారిలో అమరావతి ప్రాంత రైతులు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఆయనకు స్వాగతం పలికేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రోడ్ షో ఉంటుందని మొదటగా అనుకున్నారు, కానీ రోడ్ షో ఉండదు. కేవలం ప్రధానమంత్రికి ఉన్నటువంటి వాహనం లోపల నుంచే అభివాదం చేస్తారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేటువంటి ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు.